బ్రో రోజు రోజుకి సమాజంలో మనం ఎంత దిగజారిపోతున్నాం, మన చుట్టూ ఎలాంటివి జరుగుతున్నాయని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రోజు రోజుకి ఆ క్రమం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. సో రీసెంట్గా చూసుకుంటే ఒక తల్లి నిద్రిస్తుండగా దగ్గరున్న మహిళ ఒక ఆమె 10 రోజుల పసికందుని లేవ తీసుకుని పోయిందంట. సో ఈ కిడ్నాపులు ఇవన్నీ కూడా చూస్తూ కంటి రెప్పపాట్లో జరుగుతున్నాయి. సో అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో? ఇదంతా కూడా కడప జిల్లా పులివెందుల్లో జరిగిందనమాట. ఈ నెల 18న రిమ్స్ హాస్పిటల్లో ఆమె అయితే కుల్లాయమ్మ అనే మహిళ ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే అంతకుముందే 16 అంటే 2 రోజుల క్రితమే తన ఫ్రెండ్ కుమారి అనే మహిళని తన ఇంటికి పిలుచుకుంది. అంటే తనకు దగ్గర ఎవరు ఉండకపోవడం వల్ల తనకు హెల్ప్ చేయాలి, కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనే విధంగా తన ఫ్రెండ్ని పిలుచుకొని ఉంది. ఓకే, బాగానే ఉంది, అంతా రిమ్స్ హాస్పిటల్లో 18కి మగ శిశువు జన్మనిచ్చాడు, అంతా బాగానే ఉంది. సో ఆ తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మహిళ ఏం చేసింది, ఓకే అంతా బాగానే చూసుకుంటుంది, హెల్ప్ చేస్తుంది, అంతా ఓకే. సో ఉన్నట్టుండి మరి తన మైండ్లో ఆలోచన ఎందుకు వచ్చింది ఏం తెలియదు తప్ప, సో ఆ మహిళ కుల్లాయమ్మ అనే మహిళ నిద్రపోతుంది. ఇంకా ఆ సమయంలో చూసి నిన్ననే మిట్ట మధ్యాహ్నం వాళ్ళ అమ్మ పడుకున్నారు. సో ఈ 10 రోజుల పసికందును తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోయిందనమాట. మరి ఇది ఎందుకు చేసింది ఆ మహిళ, ఎందుకోసం, ఎవరైనా కావాలని చేయించారా, లేకపోతే ముందు నుంచి ఈ ఆలోచన ఉందా, లేకపోతే ఆ బాబుని చూసిన తర్వాత ఆలోచన వచ్చిందా, ఎవరు కూడా ఏం అర్థం కావట్లేదు. సో ఇంకా ఆమె నిద్ర లేచేసరికి బాబు కనిపించట్లేదు, ఆ మహిళ కూడా కనిపించట్లేదు. ఇంకా ఆమెకి ఏం చేయాలో, డెలివరీ అయిన మహిళ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో తను బయటికి వెళ్ళి వెతకడం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా చేయలేదు. కాబట్టి ఇంకా వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేయడం కావచ్చు, బంధువులందరికీ చెప్పింది. సో వాళ్ళు కూడా వచ్చి అంతా కూడా వెతికిన తర్వాత ఇక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టారు. సో వాళ్ళు ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టు కూడా వాళ్ళకు తాడిపత్రి దగ్గర ఉన్నట్టు అయితే తెలిసిందంట. మరి వాళ్ళు అప్పగిస్తారా లేకపోతే ఇంకా వెతుకుతున్నారని కూడా ఇంకా క్లారిటీ లేదనమాట. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఒక మైనర్గా ఉన్న అమ్మాయి తన ప్రియుడి కోసం, వాడు కూడా మైనరే, సో వాని కోసము వాళ్ళ కన్న తల్లిని చంపేయడం కావచ్చు, లేకపోతే వివాహేతర సంబంధం కోసం కన్న పిల్లలకి పురుగుల మందు పెట్టి చంపేయడం కావచ్చు, లేకపోతే వివాహేతర సంబంధం కోసం సొంత భర్తను చంపేయడం, సొంత భార్యను చంపేయడం, వాళ్ళని ముక్కలుగా కట్ చేయడం, పౌడర్ చేసి డైనర్లో పడేయడం. సో ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఆ భర్త మంచి, వాళ్ళకు అన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి, బాగానే ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. సో వాడు ప్రేమించిన వాడు ఎక్కడో కాయలు ఇరుకునే వాడి లెక్క, వాడు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు, వాని కోసం వీళ్ళని చంపేయడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో రీసెంట్గా ఏదో ఓవర్పిష్ అనమాట, అది బయటకు వస్తే యుగాంతం జరుగుతుందని ఇలా అంటున్నారు. మరి అదంతా కూడా మూఢనమ్మకాలని నమ్మకపోయినప్పటికీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది. సో రోజు రోజుకి సమాజం ఇంకా దిగజారిపోతుంది. అందరూ కూడా లేదు ఇంకా సమాజం బాగుపడుతుంది, కొంత వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇంకా అంటూ ఉంటారు కదా, మంచి వాళ్ళ వల్ల కొంచెమన్నా ఇంకా బాగున్నాము. సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే భయం వేస్తుంది, ఎటుపోతుంది సమాజం అని. ఖచ్చితంగా ఇంకా అలాంటి మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి సమాజం ఈ విధంగా ఉంది. కానీ సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే కొంతమంది ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా భయం వేసే స్థితికి అయితే వచ్చింది. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా భయపడుతూ ఉన్నారు. సో మరి ఈ అబ్బాయిని అయితే తాడిపత్రిలో ఉన్నట్టయితే గుర్తించాలంటే మరి వాళ్ళ అమ్మగారికి అప్పగించే పొజిషన్లో అయితే ప్రజెంట్ పోలీసులు అయితే ఉన్నారు.